కదులుతున్న ట్రైన్లో హాయిగా నిద్రపోతున్న ప్రయాణికుల వస్తువులు సెల్ ఫోన్లు అప్పుడప్పుడు దొంగతనానికి గురవుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. దొంగలు చాకచక్యంగా ఎలా వస్తువులు దొంగిలిస్తున్నారో తెలియజేసే రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కదులుతున్న రైలులో ఒక వ్యక్తి జేబుల నుంచి ఓ పోలీస్ ఫోన్ దొంగిలించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. రైలులో ప్రయాణించేటప్పుడు తమ వస్తువుల్ని రక్షించుకోవడం ప్రయాణికుల బాధ్యత. అయినప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దొంగతనం వంటి ఘటనల్ని నివారించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్పీఎఫ్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అవగాహన ప్రచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా ప్రయాణికులకు దొంగతనం ఎలా జరుగుతుంది, వాటిని ఎలా నివారించాలో అవగాహన కల్పిస్తున్నారు. రైల్వే పోలీసులు ప్రయాణికులకు ఫోన్ దొంగతనం వంటి ఘటనల్ని ఎలా నివారించాలో నేర్పుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఆర్పీఎఫ్ జవాన్ రైలు జనరల్ బోగీలో నిద్రిస్తున్న ప్రయాణికుడి జేబులోంచి మొబైల్ను దొంగతనంగా తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సీటుపై నిద్రపోతున్న ప్రయాణికుడికి తన సెల్ ఫోన్ను ఎవరో తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా గుర్తించలేదు. దీని తర్వాత పోలీసులు ఆ ప్రయాణికుడిని నిద్రలేపి మీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు తన ఫోన్ కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడు ఆ పోలీస్ ఫోన్ను పైజేబులో పెట్టుకుని అంత గాఢంగా నిద్రపోవడం తప్పు అని చెప్పి పోలీసు అతనికి ఫోన్ తిరిగిచ్చాడు. ప్రయాణికులు ఫోన్ను ఎప్పుడూ ప్యాంటు జేబులో ఉంచుకోవాలని సలహా ఇచ్చాడు. ప్యాంటు జేబులో పెట్టుకుంటే దొంగలు ఫోన్ను బయటకు తీయడం కష్టమని, పైగా ఆ విషయం మీకు తెలుస్తుంది కూడా. అప్పుడు దొంగతనం జరిగే అవకాశం తగ్గుతుంది. గీతా అప్పు హ్యాండిల్ నుంచి షేర్ చేసిన ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. దాదాపు 2 నిమిషాల ఈ వీడియోను నెటిజన్లు లైక్ చేస్తున్నారు. అంతేకాదు, దీనిపై చాలా కామెంట్లు చేస్తున్నారు.